యుద్ధపు దుమ్ము మెల్లగా పడుతోంది. అరుణకాంతిలో కృష్ణుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. బాణాసురుని గర్వం ఆ క్షణంలో వేల ముక్కలైపోయింది. శక్తి మాత్రమే శాశ్వతం కాదు, ధర్మం ఆపలేనిది అనే చేదు సత్యాన్ని అతడు తన గాయపడిన ఆత్మలో గ్రహించాడు. బాణాసురా, నీ అహంకారం భూమిపై అశాంతిని కలిగించింది. ఇంద్రజాలం, మాయాజాలం ఎంత ఉన్నా ధర్మాన్ని మీరిన ఏ పాలనైనా అంతమవుతుంది. నీవు చేసిన అపరాధానికి శిక్ష తప్పదు, కాని నీ అంతం జరగదు అన్నాడు కృష్ణుడు నిర్ణయంతో. శిక్ష నీ కర్మలకు మాత్రమే. భవిష్యత్తులో నీవు ఈ లోకానికి హాని కలిగించకుండా ఉండాలి. మీ ప్రజలకు నీ భయంకరమైన శక్తి ద్వారా బాధ కలిగించకూడదు. అందుకే నీ అధికారానికి మూలమైన 100 చేతులను తొలగిస్తున్నాను అని కృష్ణుడు ప్రకటించాడు. సుదర్శన చక్రం ఒక్కసారిగా తీవ్రమైన వేగంతో తిరగడం మొదలుపెట్టింది. ఆ దివ్యచక్రం చావును కాకుండా శుద్ధిని కోరుకునే శస్త్రంలా బాణాసురుడి చుట్టూ తిరిగింది. ఒక భయంకరమైన మెరుపుతో అతని 4 చేతులు శరీరం నుండి వేరు చేయబడ్డాయి. బాణాసురుడు భయంకరమైన నొప్పిని అనుభవించినా ఆ నొప్పిలో ఒక రకమైన విముక్తి, శిక్షణ ఉంది. శిక్ష ముగిసింది. బాణాసురుడు మిగిలిన 2 చేతులతో నేలపై మోకరిల్లాడు. అతని హృదయం భయం కంటే ఎక్కువ జ్ఞానంతో నిండిపోయింది. ప్రభూ కృష్ణ, నీ తీర్పును నేను అంగీకరిస్తున్నాను. ధర్మాన్ని వ్యతిరేకించడం అసాధ్యమని, ప్రజలకు హాని కలిగించే ఏ బలమైనా ఇలా శిక్షకు గురవుతుందని తెలుసుకున్నాను. చుట్టుపక్కల దాగి ఉన్న ప్రజలు ఆనందంతో కేకలు వేస్తూ బయటకు వచ్చారు. శాంతి స్థాపించబడింది. కృష్ణుడు ఆ ప్రజల వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు. ధర్మమే ఎల్లప్పుడూ గెలుస్తుంది. ప్రేమ, భక్తి, ధైర్యం ఇవే నిజమైన బలగాలు. ఈ భూమిపై శాంతి వెల్లివిరియాలి. కృష్ణుడు తన విజయాన్ని ధృవీకరించి తన భక్తురాలైన ఉషను, బాణాసురుని కుమార్తె, ఆమె భర్త అనిరుద్ధుడితో తిరిగి ద్వారకకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆ క్షణంలో ఆకాశంలో అకస్మాత్తుగా తీవ్రమైన మార్పు వచ్చింది. సంతోషంతో నిండిన ఆకాశం మధ్యలో నక్షత్రాలు ఊహించని విధంగా వక్రీకరించబడ్డాయి. సుదర్శన చక్రం మెల్లగా తిరుగుతూ ఒక అపరిచిత శక్తిని గుర్తించినట్లుగా మందకొడిగా శబ్దం చేసింది. అది బాణాసురుడి శక్తి కాదు, అంతకు మించిన అతి ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఉనికి. వేల సంవత్సరాల క్రితం కాలపు తెరల వెనుక దాగి ఉన్న ఒక మహా అంధకారం మళ్లీ కళ్ళు తెరుస్తున్న సూచనలా ఆకాశంలో కనిపించింది. ఆ శూన్యం నుండి ఒక వింత శబ్దం, ఒక పురాతనమైన సంకేతం, మాయాశక్తికి కేంద్రమైన శంభరాసురుడి పేరు ప్రతిధ్వనించింది.